తదుపరి హార్ట్ఫుల్నెస్ బ్రైటర్ మైండ్ గురించి హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి రామకృష్ణ మల్లెల గారి మాటల్లో తెలుసుకుందాం. రామకృష్ణ మల్లెల గారిని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డయాస్ రామకృష్ణ మల్లెల. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు. అందరికీ నమస్కారం అండి. దాజీ గారు వచ్చే ముందు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో హార్ట్ఫుల్నెస్ సంస్థ తరఫున కొన్ని ముఖ్యమైన విషయాలని మీతోటి షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా నేను మాట్లాడబోయే విషయాలు రెండు. ఒకటి, పిల్లల పెంపకంలో ఇంట్లో స్పిరిచువల్ వైఫైని ఎలా తయారు చేసుకోవాలి. అందరికీ వైఫై అంటే ఏంటో తెలుసు, కానీ స్పిరిచువల్ వైఫై ఎలా ఉండాలి పిల్లల ఎదుగుదలకి, ముఖ్యంగా పిల్లల మేధా సంపత్తిని ఎలా ఆధ్యాత్మికంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే చదువు వేరు, విద్య వేరు, మీ అందరికీ తెలుసు. ఈ మెదడుకి సంబంధించిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. మెదడులో లక్షల న్యూరాన్స్ ఉన్నాయి. ఆ లక్షల న్యూరాన్స్ యొక్క సరైన దారిలో వాటిని పెట్టి చిన్నపిల్లలకి, అంటే ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపల వాళ్ళ మేధా సంపత్తిలో 7 లక్షణాలని మనం డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉపన్యాసంగా మాట్లాడే కన్నా నాతో పాటు ఒక చిన్న ప్రదర్శన ఇవ్వడానికి ఒక స్టూడెంట్ వచ్చాడు. నేను మీకు చూపించబోయేది కనికట్టు కాదు, మాయ కాదు. ఈ అబ్బాయి చేయబోయేది, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంట్లో ధ్యానపూరితమైన వాతావరణాన్ని ఇస్తున్నారో, గర్భాన్నించే ఆ శిశువు ఎదిగే విధానము, తద్వారా మేధా సంపత్తిని మనం మరింత బాగా డెవలప్ చేసుకోవచ్చు, అభివృద్ధిలోకి తీసుకురావచ్చు. ఆ 7 లక్షణాల గురించి ఈ డెమో చేస్తూ నేను మీకు వివరిస్తాను. దాని తర్వాత ఈ మెదడుని డెవలప్ చేసిన తర్వాత ఈ పిల్లవాడు ప్రస్తుతానికి స్కూల్లో చదువుతున్నాడు. ఎప్పుడైతే 15 సంవత్సరాలకు వస్తాడో అప్పుడు తన ధ్యానం మొదలెడతాడు. తద్వారా తనకి ఆ ధ్యాన విద్యకి కావాల్సిన ఫౌండేషనల్ లెర్నింగ్ ఈ బ్రైటర్ మైండ్స్ అనే కోర్స్ ద్వారా మేము నేర్పిస్తున్నాం. ఈ బ్రైటర్ మైండ్స్ కోర్సు 30 దేశాలు పైగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ఆంధ్రాలో, భారతదేశం నలుమూలలా ఈ కోర్సుని దాజీ గారు రకరకాల ట్రైనర్స్ సహాయంతో ఇది అందిస్తున్నారు. ఈ పిల్లవాడు ఇప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుంటున్నాడు. మీరు చూస్తే, ఐ నీడ్ ఎక్స్ట్రా మైక్రోఫోన్, మైక్ ప్లీజ్. పార్థ ప్లీజ్ కమ్ హియర్. నాకు ఇవ్వండి. హలో. ఇప్పుడు ఈ అబ్బాయి తన పరిచయం చేసుకుంటాడు. నేను మైక్ ఇస్తాను. వాట్స్ యువర్ నేమ్? My name is Janak. Which class? 5th. 5వ క్లాస్లో చదువుతున్నాడు. కాన్హా శాంతివనంలో, ఎక్కడైతే హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క ఇంటర్నేషనల్ క్యాంపస్ ఉందో అక్కడ స్కూల్ ఉంది, అక్కడ చదువుతున్నాడు. వీరికి బ్రైటర్ మైండ్స్ ట్రైనర్ వీరికి శిక్షణ ఇచ్చారు.
ఇది ఒక 9 సెషన్స్ పాటు చేసేది. సో నేను మన సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రూబిక్స్ క్యూబ్ సార్ ఒకసారి తీసుకోండి, ఈ కెమెరా ఇది ఆ సార్కి ఇచ్చి ఇది మిక్స్ చేసి ఇవ్వండి నాకు. అది సార్కి ఇవ్వండి, పెద్దవారికి ఇవ్వండి. దాన్ని పూర్తిగా మిక్స్ చేయండి. ఆ కెమెరా వారి మీద చూపించండి, కెమెరా అటువైపు చూపించండి. సార్ కొంచెం పక్కకి జరగండి సార్. యా, అది మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆ రూబిక్స్ క్యూబ్. యా, అయిపోయిన తర్వాత నాకు ఇవ్వండి. ఇప్పుడు సార్ మిక్స్ చేశారు దాన్ని. ఈ పిల్లవాడికి ఇచ్చిన శిక్షణ ప్రకారం, ఇది కెమెరాలో చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ మీద చూపించవచ్చు. ఈ పిల్లవాడికి అంతర్ముఖంగా ప్రశాంతంగా ఉండటాన్ని నేర్పించారు వీళ్ళ తల్లిదండ్రులు, అలాగే వీళ్ళ ట్రైనర్. జాగ్రత్తగా వినండి, నేను అదే మాట మళ్ళీ చెప్తున్నాను. అంతర్ముఖంగా ప్రశాంతంగా ఉండటము అంటే బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ ఉన్నట్టు. బ్రెయిన్లో 5 రకాల వేవ్స్ ఉంటాయి: గామా, బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా. ఈ అబ్బాయికి ఇచ్చిన శిక్షణ ప్రకారం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ప్రకారం తనకి అనుభూతి చెందే శక్తి చిన్నప్పటి నుంచే భగవంతుడు ఇచ్చాడనేది మనకు తెలుసు. దాన్ని ఎలా అభివృద్ధి తీసుకొచ్చాడో చూద్దాం. జనక్, ఐఎమ్ గివింగ్ యువర్ రూబిక్స్ క్యూబ్. యూ కెన్ స్టిల్ షఫుల్ ఇట్. యా, ఇట్స్ ఓకే. ఆల్రెడీ సాల్వ్ చేసేసాడు అతను. సరిగా షఫులే చేయలేదు అంటున్నాడు. ఎస్, చప్పట్లు కొట్టచ్చు. నేను కొంచెం మిక్స్ చేస్తున్నా సార్ మీ పర్మిషన్ తోటి. అతను చూడకుండానే చెప్తున్నాడు దీన్ని సరిగా షఫుల్ చేయలేదని. అంటే అనుభూతి చెందే సామర్థ్యత మనసుకి, హృదయానికి ఉంటుంది. వారి పరిధిలో, ఈ చుట్టూ అబ్బాయి పరిధిలోకి ఏది వచ్చినా దాని అనుభూతి చెందగలుగుతున్నాడు. సో మరొక్కసారి మిక్స్ చేశాను నేను ఇది. జనక్, యూ కెన్ ట్రై. ఈ ప్రకారం చేయటాన్ని ఇన్ట్యూషన్ అంటారు. మొదటి అలవాటు ఇన్ట్యూషన్ అంటే ఇన్నర్ ట్యూషన్ అనుకోండి. మన హృదయాంతరాల్లో నుంచే ఏది కరెక్ట్ కాదు అనే నిర్ణయాత్మకమైన వైఖరి పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. కాకపోతే ఇది ఆటపాటలతోటి నేర్పిస్తున్నాం. తద్వారా కొంచెం వయసు పెరిగిన తర్వాత, యుక్త వయసులో ఈ నిర్ణయం కరెక్టా లేదా, నేను చేసేది కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా అనే నిర్ణయాత్మకమైన ఆలోచన శక్తిని డెవలప్ చేయడానికి ఇది. సో తను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది రెండవ గుణం. మొదటిది ఇన్ట్యూషన్. నేను చెప్పాను ఇందాక మీకు 7 అలవాట్లు ఈ బ్రైటర్ మైండ్ కోర్స్ నేర్పిస్తుంది. మొదటిది ఇన్ట్యూషన్, రెండోది అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ వల్ల అసలు ఏం జరుగుతుంది అనే ఒక స్పృహ పెరుగుతుంది. ఈ అబ్జర్వేషన్ పిల్లలకి స్కూల్ లైఫ్లో వాళ్ళ ఎక్స్పెరిమెంటేషన్లో, చదువులో చాలా హెల్ప్ చేస్తుంది. పిల్లలకి ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. మీకు ఒక ఉదాహరణగా నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ అందరినీ. అందరూ పిడికిలు ఇలా బిగిలించండి. అందరూ కొంచెంమంది మాట్లాడుకునే వాళ్ళందరూ, మొబైల్లో బిజీగా ఉన్న వాళ్ళందరూ ఈ పూట కాస్త అరగంట మొబైల్ వదిలేయండి, ఎవ్వరికి ఏం అవ్వదు. ఆ పిడికిలు ఇలా బిగించండి. కుడి చేయండి, కొంతమంది ఎడమ చేయి చూపిస్తున్నారు. చూపుడు వేలు తెరవండి. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. చిన్న గేమ్. కళ్ళు మూసుకోండి అందరూ. ఇప్పుడు మీ చూపుడు వేలుని దక్షిణం వైపు చూపించండి, కళ్ళు తెరవకుండా. కెమెరా కూడా చూపించవచ్చు ఆడియన్స్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది దక్షిణం. ఇప్పుడు కళ్ళు తెరిచి చూసుకోండి. కొంతమందికి ఇంకా పైనే ఉంది దక్షిణం, ఎందుకంటే వాళ్ళ దక్షిణామూర్తి అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మీరు చేతులు దింపండి. ఈ ఎరుక భావం పెరుగుతుంది.
ఇప్పుడు చూడండి, ఈ అబ్బాయి సాల్వ్ చేశాడు. కెమెరా ప్లీజ్. ఎస్, చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ జనక్. అలాగే నెక్స్ట్ లెవెల్ యాక్టివిటీ చేద్దాము. నేను ఈ చైర్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఆ అబ్బాయిని కూడా తీసుకొస్తాను. జనక్ ప్లీజ్ కమ్. యా, యూ కెన్ స్టాండ్. యూ కెన్, ద చైర్ ఇస్ హియర్, దిస్ ఆడియన్స్ ఇస్ దిస్ సైడ్. యా, జస్ట్ కమ్ ఎ లిటిల్. యా, ఓకే. యా సార్, మరొక్కసారి ఎవరైనా ఈ పౌచ్లో నుంచి ఒక బాల్ తీసి ఇవ్వండి. ఆడియన్స్లో నుంచి ఎవరైనా ఏ బాల్ అన్నా ఇవ్వండి. కెమెరా చూపించండి ఎవరు బాల్ తీస్తున్నారో. ఇక్కడ ఉన్న ట్రస్టీ మెంబర్స్ అందరూ ఎవరైనా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఆ బాల్ ఏ బాల్ అయితే తీసారో నాకు ఇవ్వండి. ఆ అబ్బాయికి తెలియదు వారు ఏ కలర్ తీసారో. ఈ అబ్బాయికి ఇస్తున్నాను మైక్, నేను పెడుతున్నాను ఇతనికి. Light green. మరొక, టెల్ ఇట్ వన్ మోర్ టైం. Light green. లైట్ ఆకుపచ్చ రంగని తన స్పృహలో అనిపిస్తోంది అతనికి. అంటే ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ తోటి తెలుస్తుంది ఏంటంటే లోపల వెనకాల ఏం జరుగుతుందని. మా బ్రదర్ ఇంకో బాల్ ఇచ్చారు, చూద్దాం. ఇంకొక బాల్ జనక్, వన్ మోర్ బాల్ ఫర్ యూ. అతను శబ్దం ద్వారా నేర్చుకుంటున్నాడు, చెవుల ద్వారా. చెప్పమ్మా. పర్పుల్ కలర్. థ్యాంక్ యూ జనక్. ఇప్పుడు చివరిగా ఎవరైనా ఏదైనా రాసి ఇవ్వండి. మీ దగ్గర ఉన్న కార్డ్లో ఏదైనా రాసి ఇస్తే, అండ్ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్. ఈ లోపల నేను ఈ పిల్లవాడికి ఈ సూది దారం ఇస్తున్నాను. ఇందులో కెమెరా చూపించే, ఇక్కడ ఐ వాంట్ ద కెమెరా టు ఫోకస్ హియర్. ఇందులో సూది దారం ఉంది, ఇది చూపించండి. ఓకే, ఇప్పుడు నేను జనక్కి ఈ డబ్బాలోని సూది దారం ఇస్తున్నాను. జనక్, I opened the box. Yeah, no, that's okay. Don't worry about it. I'll take care of it. Yeah, leave this to me. You turn towards the audience. Yeah. కెమెరా కొంచెం క్లోజ్గా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ లోపల ఎవరైనా రాసిన వాళ్ళు? ఇది ఎందుకు నేర్పిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇందాక చెప్పినప్పుడు పిల్లలకి ఇంట్లో ఉండే వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఈ వాతావరణాన్ని సృష్టించాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రుల మనసులో ఆ ప్రశాంతత, అంటే తల్లిదండ్రుల ఆలోచనలు చాలా ఇంపార్టెంట్ ఇంట్లో అట్మాస్ఫియర్కి. అయితే ఈ బాబుకి ఆ బ్రైటర్ మైండ్స్ ట్రైనింగ్ ఇప్పించాము. ఆ బ్రైటర్ మైండ్స్ ట్రైనింగ్ తోటి వాళ్ళ మేధా సంపత్తి వాళ్ళని వాళ్ళే డెవలప్ చేసుకోగలుగుతుంటారు. ఇది నేను కళ్ళు తెరిచి కూడా చేయలేను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. జనక్, people have given some papers with some names or something is written. Would you like to try? Camera please. కెమెరాలో ఇది ఎవరో రాసిచ్చారండి. ఎవరు రాసిచ్చారో జనకి తెలీదు, చూద్దాం. Patri G.
Very good. I'll give one more. ఈ అబ్బాయికి తెలుగు రాదు, చూద్దాం. నేను మీరు ఇచ్చారు కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. దిస్ ఈస్ ఇన్ తెలుగు. వుడ్ యు లైక్ టు ట్రై? యు కాంట్. ఓకే, ఇక్కడ ఏదో వేరే నంబర్స్ రాస్తున్నాయి, చూద్దాం. ఓకేనా? ఇది ఎవరి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కాదు, కంగారు పడకండి, చూద్దాం. 98490 68448 సంజయ్ కింగి. కరెక్టేనా అండి? కెమెరాలో చూసుకోండి. సో అలా రకరకాల ఆటపాటలతోటి పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ని మనం ఈ బ్రైటర్ మైండ్స్ కోర్స్ ద్వారా నేర్పించవచ్చు. కాన్హా శాంతివనంలో మా టీం సమ్మర్ క్యాంప్స్, వింటర్ క్యాంప్స్, దసరా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆల్ ఓవర్ ది గ్లోబ్ మీరు వెబ్సైట్కి వెళ్తే ఈ బ్రైటర్ మైండ్స్ కోర్సు గురించి విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ బాబుని నేను కళ్ళకు గంతలు తీసి నేను అడుగుతాను, అతనికి ఏమైనా లాభం వచ్చిందో ఇంగ్లీష్లో చెప్తాడు. జనక్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ జాబ్. వాట్స్ ద బెనిఫిట్ యూ హ్యాడ్ విత్ దిస్ కోర్స్? Help me focus more in studies and help me finish all the work or even the incomplete work I had. సో ఏకాగ్రత పెరిగింది, ఇచ్చిన పనిని నేను కరెక్ట్గా చేసుకోగలుగుతున్నాను అంటున్నాడు. ఈ ఏకాగ్రత గురించి 2 minutes చెప్తాను. యూ కెన్ బీ సీటెడ్ హియర్, వీ డోంట్ వాంట్ యూ టు లీవ్. యూ కెన్ బీ హియర్ టిల్ దాజీ కమ్స్. అతను ఒక పదం వాడాడు, ఏకాగ్రత అని. సో ఈ బ్రైటర్ మైండ్స్ కోర్స్ ద్వారా ఆ ఇంట్యూషన్, అబ్జర్వేషన్, ఫోకస్, కాంప్రిహెన్షన్ ఏం జరుగుతోంది, అలాగే మెమరీ, జ్ఞాపక శక్తి చాలా ఇంపార్టెంట్. పతంజలి యోగ సూత్రాల్లో రాసుంటుంది, శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ. స్మృతి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మెమరీ పవర్ రాను తగ్గిపోతుంది, ఎందుకంటే అన్నీ మొబైల్లో పెట్టుకుంటున్నాం కాబట్టి. ఈ మెమరీ తర్వాత కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ అబ్బాయికి తెలుసు, ఇంతమంది ఇక్కడ నుంచున్నారు, ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ బ్రెయిన్లో ఉండే రకరకాల క్షేత్రాలన్నీ ప్రశాంతంగా ఉండటం వల్ల, నేను మరొక్కసారి చెప్తున్నాను, బ్రెయిన్లో రకరకాల క్షేత్రాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలన్నీ బయట కాదండి, లోపల ఉన్నాయి. ఆ బ్రెయిన్లో ఉండే ఒక ముఖ్యమైన క్షేత్రం అమెగ్డలా. అది ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం మనని సర్దిద్దుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ధైర్యం అంటే వేరే వాడితో కొట్లాడడానికి కాదు. కరేజ్ ఈజ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. అలా ఈ కరేజ్. నెక్స్ట్ సహానుభూతి. ఇప్పుడు ఈ జనక్ ఏం చేశాడు, తన దగ్గర ఉన్న వస్తువుని ఇది ఏంటి అని అనుభూతి చెందుతున్నాడు. ఈ సామర్థ్యతని ఎప్పుడైతే ఈ పిల్లవాడు పెంచుకుంటూ పోతూ ఉంటాడో, ఎంపతి, సహానుభూతి, ఎదుటి వ్యక్తి పరిస్థితిని తను అనుభూతి చెందుతాడు. ఇది అవసరం అంటారా సమాజంలో? ఆ అనుభూతి చెంది తన అలవాటుని మార్చుకోగలగాలి. అది ఎంపతి అంటే. సానుభూతి వేరు, సహానుభూతి వేరు. అదే ఘడియలో వారు పడుతున్న ఇబ్బందిని అనుభూతి చెందటం. సో ఈ ఇంట్యూషన్, అబ్జర్వేషన్, ఫోకస్, మెమరీ, కాంప్రిహెన్షన్, కరేజ్ అండ్ ఎంపతి, ఈ 7 అలవాట్లని చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇవ్వటం వల్ల వీళ్ళు 15 ఏటకు వచ్చేసరికి ఒక మెడిటేటింగ్ స్టూడెంట్గా భారతదేశానికి ప్రస్తుతం అవసరం ఉన్న రోజులు ఇవి.
ఇలాంటి పిల్లలు తీసుకునే నిర్ణయాల బట్టి ఇన్నోవేషన్ అంటే వీళ్ళు ఉద్యోగాల్లో వీళ్ళ కర్మాగారాల్లో ఈ చిన్నపిల్లవాడు పెరుగుతూ తనకున్న ఐడియాస్ తోటి సాల్వ్ చేస్తాడు సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్. వాళ్ళ ఆఫీస్ మెంబర్స్ తోటి కలుపుకొని ఉంటాడు. సో ఈ 7 హ్యాబిట్స్ ఏర్పరచడానికి చిన్నప్పటి నుంచే పునాది వేయాలనే డైరెక్షన్ దాజీ గారు ఇచ్చారు. తద్వారా ఈ కోర్సుని అన్ని దేశాల్లో ఆఫర్ చేస్తున్నాము. ఇందాక ఏకాగ్రత గురించి చెప్పాను. ఇక్కడ 3 విషయాలు చెప్పి మనము మన అంతః వాతావరణాన్ని కూడా మార్చుకోగలగాలి. ఇక్కడ శుభవార్త ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నాకన్నా మీకు ధ్యానం గురించి అవగాహన, అనుభూతి, జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ఏకాగ్రత అనే స్థితి రావాలి అంటే 3 దశల్లో మనసుకున్న అవలక్షణాలు పోవాలి. మొదటిది మూఢ స్థితి. మూఢంగా ఉండే మనసుకి వింటూనే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. దీంట్లో ఉన్న మలినాలు కనుక తీసేస్తే పిల్లలకి చిన్నప్పుడే మనం నేర్పించే బ్రైటర్ మైండ్స్ తోటి 15వ ఏటలోనే వాళ్ళు ధ్యానాన్ని మొదలెట్టచ్చు. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో 3 ముఖ్య విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది హార్ట్ఫుల్నెస్లో హృదయం మీద ధ్యానం చేస్తాం. ఇది మొట్టమొదటి విషయం. ఆ హృదయంలోనే ఉన్న భగవంతుడి శక్తి మీద ధ్యానం చేస్తాం. తద్వారా చాలా మార్పులు వస్తాయి. రెండోది హార్ట్ఫుల్నెస్ సంస్థలో ఆయువు పట్టు ప్రాణాహుతి ఈ ఆధ్యాత్మిక శక్తితోటి మనలో రూపాంతరణ వస్తుంది. సాధారణ మనిషి నుంచి ఒక దైవీక మానవుడిగా మారే అవకాశం ఉంది. ఇది ఒక రెండవ ముఖ్యమైన విషయం. మూడోది ముఖ్యమైనది మన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబాలను చూసుకుంటూ గృహస్థాశ్రమంగా ఉంటూ సహజంగా పొద్దున పూట ధ్యానం, సాయంత్రం పూట నిర్మలీకరణ, రాత్రికి కూర్చుని కాస్త ప్రార్థన. అంటే మన డేని ధ్యానంతో స్టార్ట్ చేస్తాం. సాయంత్రం మన మనసు మీద పడ మరకలని తగ్గించుకునే ప్రక్రియ నిర్మలీకరణ, శుద్ధీకరణ. రాత్రికి పడుకునే నిద్రని యోగ నిద్రగా మార్చుకోవడానికి ప్రార్థన. ఈ ధ్యానం, నిర్మలీకరణ, ప్రార్థన అనే 3 పనిముట్లతోటి ప్రాణాహుతి సహాయంతో హృదయం మీదే ఆ సాధన చేస్తూ ఉంటే సాధారణ మనిషి కూడా ఒక జీవిత కాలంలో దైవీక మానవుడిగా మారే అవకాశం ఉంది అనేది దాజీ గారు ఆ గురు పరంపర నుంచి వచ్చిన ఈ విద్య అందరికీ ఉచితంగా అందిస్తూ 160 దేశాలు పైబడిలో ఈ సంస్థ యొక్క విధానం ఉంది. ఈ సంస్థకి మార్గదర్శకులు శ్రీ కమలేష్ డి పటేల్ గారు. ఇప్పుడు ఈ పూట వారు మనకి ముఖ్యంగా ప్రాణాహుతితోటి ధ్యానాన్ని నేర్పిస్తారు. ఈ పదం అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రాణాహుతి అనేది ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క ఆయువు పట్టు. ఈ ధార, ఈ దివ్యశక్తి ఎవరు వాళ్ళ హృదయాలను తెరుచుకుని కూర్చుంటే వాళ్ళకి ధారాదత్తంగా వస్తుంది.